యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలే సంచలనం అయితే అతన్ని వరుస కేసుల మీద అరెస్టులు చేయడం మరొక సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఇది పెద్ద హైప్ క్రియేట్ అయిందో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఇది పెద్ద హైప్ క్రియేట్ అయింది. అంతేకాదు ఒకప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కొంతమందికే తెలుసు, దాని ఆధారంగా పెట్టిన కంప్లైంట్ ద్వారా అరెస్టులు అయితే జరిగినాయి, కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు దీనికంటే ఆ ట్రోల్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే నిజంగా ప్రశ్న రావణ్ అరెస్ట్ తర్వాత ఎందుకు ఇంత మార్పు, ఎందుకు దీనికి ఇంత హైప్, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా కర్మఫలమా లేదంటే నిజంగా రాజకీయం జరుగుతుందా దీంతో? దీని రెండు పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలు రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నాయా? టీవీఆర్ అనే వ్యక్తి ఉస్మాన్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అతని మీద పెట్టిన కేసు తప్పు. అతను ఇంతకుముందు జర్నలిజంలో పనిచేశాడు. ఆ పైన ఇప్పుడు జర్నలిస్టులు ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు యాజమాన్యాలతో పనిచేయలేక, లేకపోతే అక్కడ అవకాశాలు లేక, ఇప్పుడు మనం ఉంది చేయాల్సిన స్టేజ్లన్నీ చేసేసాను. నేను చీఫ్ ఎడిటర్ స్థాయిలో చేసేసాం, వైస్ ప్రెసిడెంట్ స్థాయి, ఇంకా చేయడానికి ఏం లేదు డిజిగ్నేషన్స్. ప్లస్ ఆ స్థాయిలో ఆ జీతం దగ్గరే ఆగుతాం. ఇంకోటి మన భావజాలం లేదా మన ఆలోచనలకు అనుగుణంగా అక్కడ పనిచేయడానికి అవకాశాలు లేవు కాబట్టి మనకు మనం ఒకటి చేసుకుంటాం, ఓన్ ప్లాట్ఫామ్. ఎందుకని మనల్ని రీచ్ అయ్యేటటువంటి ప్రేక్షకుడిని అక్కడికి తీసుకెళ్ళాం ఇప్పటిదాకా, ఆ ఛానల్ దగ్గరికి. అదేదో మన వార్తన ఏంటో పూర్తిగా తెలుసుకునేటటువంటి ఉద్దేశం మనతోనే ఉంటుంది. అందుకని ఇన్ని లక్షల మంది మనల్ని ఆదరిస్తున్నారు, నడుస్తుంది. ఇది ఒక సిస్టమ్. అది టీవీఆర్ కూడా అదే తనని నమ్మేటటువంటి వాళ్ళని చేస్తున్నాడు. బట్ ప్రశ్న రావణ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి అసలు పరస్పర భిన్నం. అతనేం జర్నలిస్ట్ కాదు, నెంబర్ 1 యూట్యూబర్ అంటం వరకు ఓకే. ఇప్పుడు అందరూ యూట్యూబర్లే, కానీ జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న యూట్యూబ్ వేరు, ఇది వేరు. ఇది తన స్వతంత్ర భావాలు వ్యక్తం చేసుకోవడంలో తప్పులేదు. కానీ దైవ దూషణ, ఇప్పుడు నాకు ఆ మధ్యన ఎవరో, నేను అది కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎవరో కుర్రోడు, మీరే జర్నలిస్ట్ అయ్యి కదా, మీ మీద ప్రశ్న రావణ ఒక వీడియో చేశాడు చూసారా అన్నాడు. అతనే ఎవరు అన్న, మీరు చూడరా ఇంకోళ్ళ అన్నాడు. నేను ఇంకోళ్ళ చూడను బాస్ అని చెప్పా. ఆ తర్వాత ఎవరో 2-3 నాకు అతను పంపించారు. నాకు అలవాటు ఏంటంటే, నాకు వ్యతిరేకంగా ఎవరన్నా వీడియోలు చేస్తే ఆ వీడియో ఓపెన్ కూడా చేయండి. ఎందుకంటే అతనికి ఎవరికో నేను సమాధానం చెప్పాల్సిన అవసరం, నాకు నేను జవాబుదారి. రెండోది, అతన్ని చూసి నేను అట్లాగా మొదట్లో కొంత చేశా అంటే మనం వాళ్ళకి మళ్ళీ దూషించకుండా సంస్కారయుతంగా అని చెప్పాం. దానివల్ల వాళ్ళకి హైప్ వస్తున్న తప్పించి ఏమి ఎందుకు వాళ్ళకి హైప్ ఇవ్వడం? మనం మన భావజాలం వాళ్ళ వల్ల మారదు. ఇంకోటి, మనం ఏ తప్పుడు భావజాలంతో లేము. మనం ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తాం, దేశ వ్యతిరేకతను వ్యతిరేకిస్తాం, జాతీయ భావం కలిగి ఉన్నాం. అదే సందర్భంలో సంస్కారయుతంగానే మాట్లాడతాం తప్పించి ఎప్పుడు లూజ్ టాక్ మాట్లాడలేదు. జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి మనం నేర్చుకున్నదే మనం ప్రొజెక్ట్ చేస్తాం. మనల్ని విమర్శించేటటువంటి వాడు అదే బ్యాక్గ్రౌండ్ వాడు విమర్శిస్తే చూస్తాం, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ వాడు కాదు విమర్శిస్తుంది. కాబట్టి అనవసరం, టైం వేస్ట్, వదిలేసాం. తర్వాత నేను మళ్ళీ ఈ మధ్యన వెంటనే అప్పటి తర్వాత నేను పట్టించుకోలేదు. నేను ఎప్పుడు అసలు ఇంకోటి ఏంటంటే, మనం పొద్దునుండి రాత్రి దాకా వీడియోలు చేయడమే సరిపోతుంది. వేరేది ఎక్కడ చూస్తాను, ఎంటర్టైన్మెంట్ చూడడానికే తిరిగిపోతాను. నేను అప్పుడప్పుడు ఏదైనా ఓటీటీ అంటే ఈ ప్రపంచం నుంచి బయటకు వెళ్ళి ఓటీటీ ప్లాట్ఫామ్ సినిమానో ఒక జబర్దస్త్ చూస్తాను చూడడం. అట్లాంటిది ఇంకెందుకులేని. ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత 2-3 లింక్స్ పంపించినవి నేను పట్టించుకోలేదు ఫస్ట్. తర్వాత అబ్జర్వ్ చేస్తే ప్యూర్లీ అతను మిగతా వాటిలో ప్రశ్నించడం తప్పలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమో, పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి కూడా నేను తప్పుపడతాను. పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన దాని మీద కేసు పెట్టడానికి కూడా నేను తప్పుపడతాను. ఎందుకంటే నువ్వు జనసేన వాళ్ళు ప్రశ్నించరా జగన్ని? సీఎంగా ఉన్నప్పుడు జగన్ని విమర్శించలేదు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ? అలా లక్షలాది మందిని అరెస్ట్ చేసేస్తారా? తప్పు. విమర్శించడం హక్కు, ప్రశ్నించడం బాధ్యత. ఈ రెండు తప్పులేదు. ప్రశ్నలో దుర్భాష ఉండకూడదు, దూషణ ఉండకూడదు. విమర్శించడంలో దుర్భాష ఉండకూడదు, దూషణ ఉండకూడదు. అది చేసినప్పుడు తప్పు. ఈవెన్ దానికైనా సరే 7 ఏళ్ల జైలు శిక్ష అయితే పడదు, దుర్భాష దూషణ వ్యక్తిని. కానీ ఇక్కడ ఇతను చేసింది దైవ దూషణ. రాముడి గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఎవరో పెట్టారు నేను వీడియో చేసినప్పుడు. మీరు ఇంకా నేను ఏమన్నా అంటే దాన్ని సన్నాసులో కాదు, అతను అన్న పదం నాకు అర్థమైంది. సన్నా డాష్ దారుణమైన కూత, అది మాట్లాడే కూడదన్న సంస్కారంతో నేను దాన్ని వేరే చిన్న ముక్కగా కట్ చేశాను. అదే తప్పు అంటున్నాం. ఇంకా పెద్ద ముక్క మాట్లాడినప్పుడు వాడు ఇంకంతకంటే నీచుడు ఇంకెవడు ఉంటాడు? దైవ దూషణ అనే దాంట్లో ఇప్పుడు నువ్వు నాస్తికుడివి, నేనేమంటానంటే నాస్తికుల్ని కూడా నేను చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాస్తికులు వాళ్ళు ఏంటి,
మన దగ్గర ప్రసాదం కూడా తింటారు. అవును, దాన్ని మనకు మళ్ళీ కళ్ళొద్దుకు వాళ్ళకి అద్దుకుని తినరు, మామూలుగా తింటారు. అంతే. అవును, తప్పేం లేదు అది. అంతే. దాంట్లో కాళ్ళ కింద పడేస్తే తప్పు, కానీ తింటే తప్పే ఉంది. అంతేగా. అలాగే నేను దేవుణ్ణి నమ్మను అంటే నమ్మొద్దు, అది వాడిష్టం. అది నాస్తికత్వం, హేతువాదం అనేటటువంటి మన పురాణాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు రాముడిని సీతమ్మని వదిలేసిన రాముడు అని మాట్లాడినటువంటి చాకలి రాముడి భక్తుడా? కాదు కదా, అతను నాస్తికుడు కాబట్టినే కదా రాముడిని అట్లా అనగలిగాడు. కాబట్టి దాన్ని కూడా అంగీకరించిన రాముడు అక్కడికి అగ్ని ప్రవేశానికి ఏర్పాటు చేశాడంటే రాజు ఎలా ఉండాలో నేర్పాడు తప్ప, రాజు అనేటటువంటి వాడు మచ్చ పడతంటే వెంటనే తొలగించుకోవాలని నేర్పిన పాఠం రామాయణం. అంతేగాని సీతమ్మని అగ్ని ప్రవేశం చేయించడం కోసమని కాదు అది. అదే సందర్భంలో ఆడపిల్ల ఆత్మాభిమానంతో ఉండాలి అని చెప్పేసి తను శాంతం తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ రోజున సీతమ్మ అగ్ని ప్రవేశం తర్వాత భూమాత తీసుకువెళ్ళిపోయింది. అంటే ఏంటి, బిడ్డని ఎలా సంరక్షించాలో అక్కడ నేర్పబడింది. పుట్టింటి వాళ్ళు తన బిడ్డకి తీవ్రమైనటువంటి కష్టం వచ్చినప్పుడు, అడవుల్లో ఉన్నప్పుడు తల్లి రాల, రావణుడు పట్టుకెళ్ళినప్పుడు తల్లి రాల, అగ్ని ప్రవేశం చేసిన రోజున వచ్చి తల్లి పట్టుకెళ్ళింది. ఎందుకని, నీకు ఇప్పటిదాకా ఒక అన్న ఉన్నాడు భర్త, కానీ అక్కడ తన పాలకుడుగా తనను నిరూపించుకునేటటువంటి క్రమంలో తప్పదు అతనికి. కానీ సమాజంలో నా బిడ్డను నేను కాపాడుకుంటానని తీసుకువెళ్ళింది భూమాత. అంటే ఇక్కడ ప్రతి అంశంలో కూడా ఒక భవిష్యత్ తరాలు చర్చించుకోవడానికి తగినటువంటి పాయింట్ ఉంది. జూదం ఆడటం తప్పు, దానివల్ల సర్వం కోల్పోతారన్నది ధర్మరాజును చూసి. ధర్మరాజు దుర్మార్గుడు కాదు, రాక్షసుడు కాదు. ఎంత మంచివాడైనా ఆ మంచివాడికి ఉన్న వ్యసనం వలన నాశనం అవుతాడని అందులో నుంచి నేర్చుకో పాఠం. నువ్వు దండం పెట్టబాక, దాంట్లో ఉన్న పాఠం నేర్చుకో. నువ్వు పాఠ్య పుస్తకాలు లేకపోతే నీ నాస్తికత్వంలో నువ్వు నేర్పేది ఏంటి, కొన్ని ఉదాహరణలతో కొన్ని ఇస్తావు కదా, అట్లాగే అనుకో. నమ్మేవాడిని నమ్మని, నీకేంటి ప్రాబ్లం. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అయినా ఇతనైనా దేవుడిని వ్యతిరేకించడం, దైవాన్ని మేము నమ్మమని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ దైవ దూషణ చెయ్యొద్దు. నువ్వు గుడి గురించి ఆరోపణ చేసేటప్పుడు సంస్కారయుతంగా మాట్లాడు. ఒకవేళ ఇప్పుడు మనం కూడా చెప్తాం, ఇప్పుడు అయోధ్యలో రామాలయం దగ్గర డబ్బులు తిన్నారు, దాని గురించి ఎట్లా మాట్లాడాం, తప్పు అంటున్నాం, సమర్థించడం లేదు. అంతేగాని ఆ దొంగతనాన్ని తప్పు పడితే మనం తప్పు పట్టట్లా, సమాజం తప్పు పట్టట్లా, వాళ్ళ నాస్తికుడు అంటలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటి, ఇక్కడ ఇతను మాట్లాడినటువంటి పదంలో రామాయణంలోని మహాభారతంలోని ప్రతి పదాన్ని వక్రీకరించాడు. ఈ వక్రీకరణలు చేసిన వాళ్ళు ఇంతకు ముందు హిందూ మతం వాళ్ళని మతం మార్చడానికి కొంతమంది క్రైస్తవ మత ప్రబోధకులు చేశారు, కొంతమంది ముస్లిం మత ప్రబోధకులు చేశారు. బట్ వాళ్ళ మతాల వాళ్ళు కూడా అట్లా చేయలే. కొంతమంది ప్రబోధకులు చేసినప్పుడు అది తప్పు పట్టాం మనం. కత్తి మహేష్కి ఇతనికి తేడా ఏంటి, కత్తి మహేష్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది, అతను రాముడిని దూషించినోడు అతన్ని మాకెందుకు అంట కడతారు, మాకు సంబంధం లేదు అని చెప్పింది. మరి అతను రాముడిని దూషించాడు, కృష్ణుని దూషించాడు, దేవుళ్ళందరినీ నా కొడకల్లారా అని మాట్లాడుతుంటే, సరే మనం పవన్ కళ్యాణ్ నా కొడక అన్నప్పుడు కూడా తప్పే పట్టాం కదా, అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం కదా, తప్పు ఎవరు చేసినా తప్పు పట్టాలి. ఇతను తప్పు మాట్లాడినప్పుడు ఇతన్ని ఎందుకు సమర్థించుకొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది కూడా మనం అడుగుతాం. ఇందులో నిజంగా వైసీపీ సమర్థిస్తుందా, వైసీపీ ఇందులో ఇరుక్కుంటుందా, లేదంటే తనకు తాను ఇరికించుకుంటుందా? అసలు తనకి తాను ఇరికించుకుంటుంది. ఎందుకు? అతి ఎవడు చెప్పుకున్నాడో గాని ఇప్పుడు ఇప్పటికే వాళ్ళని ఎత్తిన ఒక దరిద్రం వాళ్ళ కాళ్ళు చేసుకున్నది. నోటి దూలతోనే 11 సీట్లకు పరిమితం అయ్యారు. రథం దగ్ధం అయితే రథం కొనిస్తాం, విగ్రహం పగిలితే విగ్రహం కొనిస్తాం అని మాట్లాడిన నాని మాట వెంటాడింది. ఆ వెంటాడిన మాట వాళ్ళని దెబ్బతీసి ఇవాళ మళ్ళీ నువ్వు ఒక దారికి వస్తుంటే మళ్ళీ తీసుకెళ్లి నీ పార్టీని మీ అంతటి మీరే తీసుకెళ్లి సమాధిలోకి చేర్చుకుంటారు. అంటే కొన్ని సందర్భాల్లో సార్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఓకే, తప్పులు మాట్లాడిన అరెస్ట్ చేస్తుందో కేసులు పెడుతుందో, ఓకే, కూటమి ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలనో మద్దతు ఇవ్వాలనో వెనకేసి రావాలనే ఆలోచన ధోరణి ఎందుకు వైసీపీ మళ్ళీ అట్లా చేయట్లేదు, అందరినీ చేయట్లేదు. అవును, ఇట్లాంటివే చేస్తుంది, అదే ఇలాంటి వెధవలనే చేస్తుంది. ఈ వెధవ అనొచ్చు ఇతను, ఎందుకంటే ఇతను ఉగ్రవాదుని సమర్థిస్తాడంటే ఉగ్రవాదికి మానవ హక్కులు ఉంటాయి, దేశభక్తి లేదా, నాకు దేశభక్తే లేదంట చెప్తున్నాడు. తర్వాత నేను నక్సలైట్లను సమర్థిస్తానంట, దానికోసం ఎర్ర మఫ్లర్ వేసుకుంటాడు. మరి అతను ఉగ్రవాదాన్ని సమర్థిస్తాడు, నక్సలిజాన్ని సమర్థిస్తాడు, అరాచకాన్ని సమర్థిస్తాడు, దేవుణ్ణి దూషిస్తాడు. ఇట్లాంటి వాడిని చేయడం ద్వారా బేగు కూడా ఇట్లాంటి వాళ్ళమే అని చెప్తున్నారా, లేకపోతే అలాంటి శాడిస్టిక్ ప్లెజర్ ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తాం మేమని చెప్తున్నారా? దైవదోషం చేసే వాళ్ళని, టీవీఆర్ ని సమర్థించిన వైసీపీని సమర్థిస్తా, బట్ ప్రశ్న రావణ్ణి సమర్థించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనంతట తాను హిందువుల్లో
చైతన్యం వచ్చి ఏది జగన్ కూడా దేవుళ్ళకి పనిచేసి పెట్టాడు అని ఎవరన్నా అనుకునే టైంలో తీసుకెళ్లి దైవ దోషకుల్నే సమర్థిస్తారు వీళ్ళంటే రేపు పొద్దున అదే వీళ్ళకి ఉరి కాబోతుంది అన్నది వీళ్ళకి అర్థం కావట్లేదు. దేశద్రోహం కేసు పెట్టడం ఒక రకంగా అది ఏమన్నా ఒక కుట్రలో భాగమా, లేదు ఆయన మాటలకి అలాంటి కేసులు పెట్టడం ఎలా చూడాలి? ముందు చేసింది తప్పు. పవన్ కళ్యాణ్ని విమర్శించారన్న కారణంగా పెట్టిన కేసులు నేను తప్పుపడతా. 3 కేసులు బెయిల్ వచ్చింది. ఇప్పుడు కూడా మీడియా ప్రచారం ఏమి తెలుగుదేశం అనుకోవాలి మీడియా ప్రచారం పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసినందుకు ఉపా కేసు అని పెడుతున్నారు. అది పచ్చిబూతు. దైవ దూషణ చేసినందుకు పెట్టిన యూఏపీఏ, నక్సలిజాన్ని సమర్థించినందుకు యూఏపీ, నక్సలిజాన్ని ఉగ్రవాదాన్ని సమర్థించినందుకు దేశభక్తి లేదన్న ఇవన్నీ దేశద్రోహంలోకి వస్తాయి. దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? అదే కదా. వీళ్ళు ఇక్కడ బేసిక్ గా మొదట పెట్టి కేసులు తప్పు. వీళ్ళు సరిగ్గా అతని మీద అంచనా వేయలా. వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ తిట్టాడన్న కోపంతో పవన్ అభిమానులు పెట్టిన కేసుల్ని బేస్ చేసుకుని అదే టైప్ లో పెట్టుకున్నారు. అవి నిలబడే కేసులు కాదు, మనం మొదటే చెప్పుకున్నాం. ఈ తర్వాత వీళ్ళు గ్రహించారు. ఇప్పుడు మనం ఒక వీడియో చూసాం అనుకోండి, ఇప్పుడు మనదే ఒక వీడియో చూసారు తర్వాత సైమల్టేనియస్ గా మనం వెళ్తా ఉంటాయి. ఆల్గారిథం అట్లా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అతనిది కేసు పెట్టడం కోసం ఆల్గారిథంలో చెక్ చేసుకుంటే ఇవన్నీ వచ్చినట్టున్నాయి. అప్పుడు ఈ కేసు పెట్టచ్చని వీళ్ళ లాయర్లు చెప్పుకుంటారు. అప్పుడు 3 రోజుల 3 కేసుల తర్వాత వీళ్ళకి జ్ఞానోదయం దేవుడే ఇచ్చాడేమో, అసలు కేసు పెట్టాల్సి. అసలు ఇది ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ ఇందులో జగన్ లాగుతున్నారా? ఇప్పుడు ఆయన కూడా న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారిని నిన్న ఒక మాట అన్నారు, జగన్ దీని మీద ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు. ఓకే, వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, స్పందిస్తున్నారు, అది వేరు. అంటే కొన్ని కేసులకు సంబంధించి జగన్ ఎలా మాట్లాడుతున్నారు, దీని గురించి కూడా అలా మాట్లాడాలి అనేది వాళ్ళు అడుగుతున్నది. జగన్ ఆల్రెడీ ట్వీట్ చేశాడు, అదే తప్పు. జడశ్రవణ్ జగన్ ని నాశనం చేయాలనుకుంటే జగన్ నాశనం అవుతానంటే ఎవడేం చేయలేడు. ఇప్పుడు వీళ్ళింటికి కూడా వెళ్ళి పరామర్శించాడు అనుకోండి, జగన్ రాజకీయ సమాధికి ఇది పునాది అవుతుంది. ఎందుకంటే హిందువులు వాళ్ళ చైతన్యవంతులయ్యారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా. ఆ చైతన్యవంతులు అవ్వడమే జగన్ దెబ్బతిండంలో వన్ ఆఫ్ ద రీజన్. నువ్వు మిగతా మతస్థులందరితో కలుపుకుని గెలుస్తాను అనుకుంటే నీ ఇష్టం, లేదా అప్పుడు శాశ్వత ప్రతిపక్ష నాయకుడిగా మిగిలి. అంటే ఇందులో కూడా ఒక అంటే మళ్ళీ ఇక్కడ కులం అనడానికి కూడా లేదేమో. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఏమో ఈయన సామాజిక వర్గం చెప్పారట, మరి అది ఎంతవరకు నిజం? ఒక సామాజిక వర్గము లేదంటే ఒక కులం మతం ఓట్ల గురించి ఏమన్నా చూస్తున్నారు ఇక్కడ ఇందులో కూడా? లేదు, నాకు తెలిసి ఏంటంటే కింద వైసీపీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కాస్త ఈ రాడికలైజేషన్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా ఆ కాంగ్రెస్ పార్టీ భావజాలం. వాస్తవంగా వీళ్ళు కాంగ్రెసే కదా వైసీపీగా మారింది, ఆ కాంగ్రెస్ సమర్థిస్తుంది. ఇప్పుడు రావణ్ని సమర్థిస్తున్న కాంగ్రెస్ కూడా ఉంది. వాడి పేరే రావణ్, రావణాసురుడు అంటే రాముడికి వ్యతిరేకం. అలాగే రామాయణంలో విలన్ పేరే పెట్టుకున్నాడంటేనే అతను నిజంగానే విలనిజం మెంటాలిటీ ఉంది. విలని సమర్థించే మనస్తత్వం రాహుల్ గాంధీకి ఉంది, సోనియా గాంధీకి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ లో నుంచి వచ్చిన వాళ్ళు కదా ఈ విలన్లు. ఆ జగన్ కూడా విలన్ చేశారు, పెద్ద విలన్ చేశారు. జగన్ కి అడగమంటే జగన్ అడుగుతున్నాడు. దానివల్ల జగన్ ఏంటి, జగన్ కూడా దైవ దోషాన్ని సమర్థిస్తాడు, జగన్ కూడా తీవ్రవాదాన్ని సమర్థిస్తాడు, జగన్ కూడా నక్సలిజాన్ని సమర్థిస్తాడని జగనే నెత్తిన పెట్టుకుంటానంటే మన కాక్రోచ్, అది మనం తప్పు పెట్టాం. కాక్రోచ్ అన్నం ఏంది నువ్వు? బొద్దింక అనేటటువంటిదే నీచమైనటువంటి పురుగు. అలాగే బొద్దింకల్లాగా ఎగబడతాం, అసహించుకునేలా చేసుకుంటాం అంటే ఆయన ఇష్టమైన ఆ రోజున మాట్లాడుకున్నాం. ఇదైనా అంతే. కానీ ఇలాంటి మాటలు, ఇలాంటి కేసులు టీడీపీ ఏమన్నా డేర్ చేసి తీసుకుంటున్న నిర్ణయమా ఇది కూడా? ఇందులో కూడా టీడీపీ ఇక్కడ చాలా టాక్టికల్ గా వ్యవహరిస్తుంది. పవన్ మీదకి తోస్తుంది కానీ తన నెత్తిని పెట్టుకోవట్లేదు. చూడండి, తెలుగుదేశం వాళ్ళు కేసులు పెట్టలేదు అంటే ఇందులో మళ్ళీ పవన్ ని సంతృప్తి పరుస్తున్నాం మేము అనే యాంగిల్ కూడా. పవన్ ఫ్యాన్స్ దాని అయిపోయింది కదా, 3-4 కేసులు పెట్టావు కదా, మరి యూఏపీఏ కేసు మీరు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలా? దైవదోషం చేస్తున్నాడు ఫస్ట్ కేసు పెట్టాల్సింది మీరు కదా, ప్రభుత్వం కదా, ఎందుకు పెట్టలేదు? లేట్ చేయడం కదా అది. సరే, ఇప్పుడైనా పెట్టారు, అది సిస్టమ్ కరెక్ట్ గా నడవనిస్తాం బెటర్. పవన్ కళ్యాణ్ వారికి ఒత్తిడి వల్ల అయిందా, ఎంతవరకు వచ్చిందా ఒక రకంగా ఆ కోణంలో చూడొచ్చా? ఈ జనసేన ఒత్తిడి, పవన్ కళ్యాణ్ ఒత్తిడి కూడా కాదు, జనసేన ఒత్తిడి. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి సైలెంట్ గా ఉంటే పవన్ దూరం అవుతారేమో అని ఏమన్నా ఆలోచిస్తుందా టీడీపీ? అంత దాకా అంత చేస్తుంటే మొదట్లోనే పెట్టుండేవాళ్ళు, ఇంత ఆలస్యం అయ్యి ఉండేది కాదు కదా. అవును, మొన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక ఇష్యూ డైవర్షన్ కోసం ఇంకొక ఇష్యూ నడుస్తుంది, అంతకు మించి ఏం లేదు. ప్రస్తుతం మొన్న మధ్యన ఈ జగన్ రైట్ చేసినటువంటి పాయింట్స్ ఇవన్నీ సాయి కృష్ణ ఉదంత నుంచి డైవర్షన్ కి ఇది ఉపయోగపడింది, అనుకోకుండా కలిసి వచ్చింది అంతే. ఈయన బలి అయ్యాడేమో. రైట్, చూద్దాం. నిజంగా ఒక రాజకీయ రాద్ధాంతం జరుగుతుందా ఈ కేసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో?
జగన్ లాగుతున్నారా లేదంటే ఆయనే ఇరుక్కుంటున్నారా? ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.